26వ తారీఖు రాత్రి, మార్చి 26వ తారీఖు రాత్రి మా ఎంపీపీ భర్తని పోలీసులు రూరల్ సిఐ ఎస్ఐ తీసుకెళ్ళడం వాస్తవా కాదా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అని అడుగుతాం. తన్నీరు శ్రీనివాసరావు ఎక్స్ ఎంపీపీ ప్రజెంట్ వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ని వాళ్ళ ఇంట్లోంచి అర్ధరాత్రి 12:30కి లేపి పోలీసులు తీసుకెళ్ళిన మాట వాస్తవా కాదా? హాస్పిటల్ చుట్టూ ముందు వెనక కాపలా కాసి ఈ పోలీసు యంత్రాంగం వలయంలో మా హాస్పిటల్ అంతా చుట్టుముట్టడం వాస్తవా కాదా? ఈ కిడ్నాప్ చేసిన తీసుకెళ్లిన ఎంపీపీల చేత ఎంపీటీసీలకు ఫోన్లు చేయించడం, మీరు ఎక్కడున్నారు, మీరు బయటికి రండి అంటే మోరబోయిన శ్రీనివాసు తన్నీరు శ్రీనివాసు ఫోన్ చేస్తే మన పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఎత్తుతారు కదా. వీళ్ళు ఎత్తితే నువ్వు బయటికి రా, నువ్వు రోడ్డు మీద ఉండు, పోలీసు వాళ్ళు పక్కన పెట్టుకొని స్పీకర్ ఆన్ చేసి వీళ్ళ చేత ఫోన్లు చేయించడం. ఫోన్లు చేపిస్తే వీళ్ళు బయటకు వస్తే ఇద్దరు ఎంపీటీసీలు బయటికి రాగాలని వాళ్ళు ఎత్తుకెళ్ళాలని పోలీసులు ఇక్కడ దాకా రావటం, మళ్ళీ లోపలికి వచ్చారు. గోనెపూడి ఎంపీటీసీని అయితే పొలంలోకి 4 జీబులు వేసుకెళ్ళి పోలీసులు పొలంలో ఉంటే ఆయన మిరపకాయలు అవి చేస్తామంటే పొలంలోకి వెళ్ళారు నేరుగా. పాపం అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాడు. ఎంపీటీసీ పాపం చిలకలూరిపేటలో ఉంటాడు, మార్టూరులో ఉంటాడు. అతను ఎవరు చెప్పారు అడ్రస్, అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ముందు రోజంతా. పాపం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన మైనార్టీ సోదరుడు, ఆయన ఉపవాసంలో ఉంటున్నాడు రంజాన్ మాసంలో. పాపం ఉపవాసం అని చెప్పిన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆయన తప్పించుకొని వచ్చాడు. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? పార్టీ మీద అభిమానంతో వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర ఉన్నారు. ఎంపీటీసీలు వస్తూ ఉన్నారు. ఏది ఇది? వస్తే రా, తీసుకొని రా, నువ్వు క్యాంపు పెట్టుకొని వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని రా. నీ చేతగానితనం నీ వల్ల కాలేదు, మేము చేసుకున్నాం, దీనికి కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే అదే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎంపీటీసీని మేము పెట్టుకుంటే అరెస్ట్ చేయాలంటే నిజంగా ఇతనికి అసలు రాజకీయం తెలుసా తెలియదా, తెలిసే మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళ వాస్తవం నేను చెప్తున్నాను, సగం తెలియకనే మాట్లాడతాడు అనుకుంటున్నారు. మా లేడీ ఆరోగ్యం బాగలేదు, ఆ భర్తను తీసుకెళ్లారు, కొడుకుని తీసుకెళ్లారు. ప్లస్ కొడుకు చేత మళ్ళీ కొడుకుని పిలిపించి మేము కిడ్నాప్ చేసి కంప్లైంట్ ఇప్పించారు పోలీస్ స్టేషన్లో కొడుకు చేత. వాడు కూడా బలవంతంగా చేయించారని వీడియో కూడా పెట్టాడు, మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేయలేదని. దారుణమైన అంశం ఏంటంటే ఫేక్ ఎంపీటీసీలు తీసుకెళ్ళడం. అసలు ఈ రాజ్యాంగపరంగా లేని వాళ్ళని ఒక 3 వ్యక్తుల్ని ఫేక్ ఎంపీటీసీలు తీసుకెళ్ళి వీళ్ళే ఎంపీటీసీలని అక్కడ కూర్చోబెట్టారు. ఒక దొండపాడు ఎంపీటీసీ ఒక ఆమె బదులు ఇంకొకరిని, జొన్నలగడ్డ ఆ అమ్మాయి బదులు ఇంకొకరిని, 3 ఇంకొక ఎంపీటీసీ ఫేక్ ఎంపీటీసీలు 3 తీసుకెళ్ళి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ముందు ఎంపీటీసీలని ప్రజెంట్ చేశారు. ఆయన అడిగాడు మీ భర్త పేరేంటి అని అడిగితే చెప్పలేక అక్కడున్న పేరు వేరు, వీళ్ళు చెప్పింది వేరు. ఎమ్మటే సిఐని పిలిపించి వీళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పినాడు. దీని మీద ఎందుకు నీ మీద కేసు పెట్టకూడదు అరవింద్ బాబు అని అడుగుతా ఉన్నాను. ఒక ఫేక్ ఎంపీటీసీ, రాజ్యాంగ పరంగా ఉన్న ఎంపీటీసీలు మార్చి నీ ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఎంపీటీసీలు అని చెప్తావు అంటే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ ఐడి కార్డులు అవి లేకపోతే వాళ్ళు ఎంపీటీసీలు చేపించేవాళ్ళు. ఇంత దారుణంగా ప్రవర్తించి నాకేమీ తెలియదని భుజాలు దవలుకుంటాడు. పుట్ట నోరు తెరిస్తే అబద్ధమే, పచ్చి అబద్ధాలు ఆడతాడు, అందులో తిరిగే లేదు. ఇతను చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలు అన్నమాట. సంతోషంగా ఉన్నారు, గోపిరెడ్డి ఓర్వలేకపోతున్నాడు, అందుకని ఎలక్షన్ జరపట్లేదు. ఎవరు సంతోషంగా ఉన్నారు అరవింద్ బాబు గారు చెప్పాలి.